హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నామండి. అమ్మవారి గురించి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. జోగులాంబ అమ్మవారి ఆలయం భారతదేశంలోని 18 శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ సతీదేవి పైదంతాలు పడిన ప్రదేశం అని పురాణ కథల ద్వారా చెబుతున్నారు. అందుకే ఈ క్షేత్రం అపారమైన శక్తిని కలిగి ఉందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని సుమారు 7వ శతాబ్దంలో బాదామి చాళుక్య రాజులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. అయితే మధ్యయుగ కాలంలో జరిగిన దాడుల కారణంగా ఆలయం ధ్వంసమై అప్పట్లో భక్తులు అమ్మవారి విగ్రహాన్ని తుంగభద్ర నదిలో దాచిపెట్టి రక్షించారని ఒక అద్భుతమైన కథనం ఉంది. చాలా కాలం తర్వాత 2005 సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించి నిత్య పూజలు మరియు ఉత్సవాలను పునఃప్రారంభించారు. జోగులాంబ అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిచ్చే శక్తి స్వరూపిణి. ఆమెను దర్శించుకుంటే భయాలు, ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు తొలగిపోతాయని భక్తులు గాఢంగా నమ్ముతారు. ఇక్కడ అమ్మవారి పూజ విధానం చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా రాత్రి పూజలు మరియు అభిషేకాలు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రభావవంతంగా ఉంటాయని అభిప్రాయం. ఆలయం ద్రావిడ శిల్పకళ శైలిలో నిర్మించబడినప్పటికీ అతి అలంకరణ లేకుండా సరళంగా ఉండడం వల్ల అమ్మవారి శక్తిని మరింత స్పష్టంగా అనుభూతి చెందగలుగుతాం. జోగులాంబ ఆలయానికి సమీపంలోనే ఉన్న నవబ్రహ్మ ఆలయాలు, 9 శివాలయాలు కూడా ఈ క్షేత్రానికి అదనపు మహిమను చేకూరుస్తాయి. ఎందుకంటే ఒకే ప్రదేశంలో శక్తి మరియు శివతత్వాల సమ్మేళనం అరుదైన విషయంగా భావించబడుతుంది. జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించిన భక్తులు అక్కడి వాతావరణం అత్యంత ప్రశాంతంగా, శక్తివంతంగా ఉందని, అలాగే దర్శనం సమయంలో మనసుకు అపారమైన శాంతి కలుగుతుందని చెబుతారు. జోగులాంబ అమ్మవారు ఉగ్ర రూపంలో పూజింపబడే అరుదైన శక్తిపీఠం. ఒకే ప్రాంతంలో శక్తిపీఠం మరియు నవబ్రహ్మ శివాలయాలు ఉండడం భారతదేశంలో చాలా అరుదైన విషయం. జోగులాంబ అమ్మవారి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా చరిత్ర, భక్తి, శక్తి, ప్రశాంతత అన్నిటి సమ్మేళనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం. అందుకే ప్రతి భక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి. మీరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారని కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద మరియు నా మీద ఉండాలని కోరుకుంటూ, మీకు ఈ విషయాన్ని షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.